రైట్, చికెన్ ప్రియులకు ఒక బ్యాడ్ న్యూస్. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని చికెన్ ప్రియులకు నిజంగా ఇది చేదు వార్త. ఎందుకంటే రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాపులు బంద్ కానున్నాయి. ఎస్, మీరు వింటుంది నిజమే. కార్పొరేట్ కంపెనీల ఏకపక్ష నిర్ణయాలు రీటైల్ వ్యాపారులకు ఇచ్చే మార్జిన్స్ లో కోత విధించడాన్ని నిరసిస్తూ తెలంగాణ స్టేట్ చికెన్ షాప్ అసోసియేషన్ ఈ బంద్కు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో నాచారంలో రీటైల్ షాపుల యజమానులు సమావేశమై బంద్ విజయవంతం చేయాలని కూడా నిర్ణయించుకున్నారు. ఈ సమావేశానికి స్థానిక రాజకీయ నేతలు కూడా మద్దతు ప్రకటించారు. పెరిగిన ధరల వల్ల అమ్మకాలు తగ్గి అటు అద్దెలు కట్టలేక ఇటు కార్మికులకు జీతాలు ఇవ్వలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారంతా ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని, లేకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని వ్యాపారులు హెచ్చరిస్తున్నారు. మాకు ఇంత ముందు 1.7లా మార్జిన్ ఇచ్చేది, ఇప్పుడు 1.655లో ఇస్తారు. అందుకు మాకు మార్జిన్ తగ్గడం వల్ల మాకు అమౌంట్ అనేది మార్జిన్ తగ్గించి ఇవ్వడం వల్ల మేము ఫస్ట్ నుంచి ధర్నాకు పిలిపిస్తున్నాం. ఫస్ట్ రేపు దాని గురించి అనే 24 కంపెనీలు ఉంటాయి. ఒక కంపెనీ 24 కంపెనీలు దయచేసి మాకు సహకరించాలని. మేము ఒక పొద్దునట్టు 7 గంటలు వేస్తే రాత్రి 10 గంటల వరకు షాప్లో పని చేసుకుంటూ కూర్చుంటున్నాం. అదే విధంగా మాకు రోజు 2000 నుంచి 3000 కూడా మిగులుతలేవు. కావున మీ దయచేసి కంపెనీ వాళ్లకు మేము కోరేది ఒకటే అన్న, ఇంత ముందుకు ఏ విధంగా అయితే మార్జిన్ ఉండేదో అదే విధంగా తీసుకురావాలి మా యొక్క కోరిక. ఇంతకుముందు చికెన్ షాప్ అనేది చికెన్ షాప్ ఉండేది అని 10 మంది గొప్పగా చెప్పారు. ఇప్పుడు బజార్లోకి వచ్చి మేము అడుగుకుంటున్నట్టే మా పరిస్థితి ఎంతో మీకు దయచేసి మీడియా వాళ్ళు కూడా తెలియజేయాలనే మేము చెప్తున్నాం. కావున ఏప్రిల్ 1 నుంచి షాపులన్నీ బంద్కి పిలిపించినాం. దాని గురించి అన్న మా మార్జిన్ రావాలి. ఎందుకంటే కంపెనీ వాళ్ళు కూడా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి పోయిన వాళ్ళే, మా బాధ అర్థం చేసుకోవాలి. దాని గురించి అనేది చేస్తున్నాం అన్న. ఏదైనా సరే కూడా ఇలా రిటైల్ కంటే లైవ్లో మేము ఎక్కువ అమ్ముతున్నాం. మేము చేపట్టి కంపెనీ కూడా ఇంత పెద్దగా అయినాయి. కావున కూడా కంపెనీని చూసి మాకేంది మా పరిస్థితి ఏంది మార్జిన్ కూడా దేయాల్సాలని కోరుకుంటున్నాం అన్న. రైట్, మా ప్రతినిధి సాగర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సాగర్, నిజంగా రేపటి నుంచి చికెన్ షాప్స్ బంద్ అన్న మాట వినిపిస్తోంది తెలంగాణలో. ముఖ్యంగా వాళ్ళు చెప్తున్న బాధలు కూడా నిజంగా ఓకేలాగా కనిపిస్తోంది. దీనిపైన ప్రభుత్వం ఏమైనా స్పందించే అవకాశాలు ఉన్నాయా? రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి చికెన్ షాపులు బంద్ నిర్వహించున్నాయి. ప్రధానంగా తమ డిమాండ్ గత కొన్ని రోజులుగా కూడా తెలంగాణ చికెన్ షాపుల యజమానుల సంఘం అసోసియేషన్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు సమావేశాలు ఏర్పాటు చేసి హెచ్చరిస్తున్నారు. మొత్తం కార్పొరేట్ శక్తులన్నీ కూడా పౌల్ట్రీ రంగాన్ని పూర్తిగా రాజ్యం వెళ్తున్నాయంటూ కూడా వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా చూసుకుంటే 300 నుంచి 370 వరకు కూడా కేజీ చికెన్ రేటు ఉండే, కానీ ఇప్పుడు 250 రూపాయలకు తగ్గింది. ఎందుకు తగ్గించారు? ఈ తగ్గినా పెరిగినా కూడా ఇక్కడ కంపెనీలు లాభపడుతున్నాయి. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 24 కార్పొరేట్ కంపెనీలు ఈ కంపెనీలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇవన్నీ కూడా చికెన్ షాప్ యజమానులకు మార్జిన్ తగ్గించడంతోనే వాళ్ళు నిరసన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా హెచ్చరిస్తున్నా కూడా కంపెనీలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 1 రేపటి నుంచి కూడా నిరవధిక బంద్, రేపటి నుంచి ఆ కమిషన్ మార్జిన్ను పెంచే వరకు కూడా తమ బంద్ కొనసాగుతుంది. నిరసనలు, ధర్నాలు, ఆందోళనలు చేస్తామంటూ కూడా తెలంగాణ చికెన్ షాప్ యజమానుల సంఘం హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా వారికి ఇప్పటివరకు కూడా లైవ్ చికెన్ పైన కేజీకి 13 రూపాయలు, డ్రెస్డ్ చికెన్ పైన 21 రూపాయలు తగ్గించినట్లు కూడా చెప్తున్నారు. మార్జిన్ తగ్గించారు. సో ఇంత మేర తగ్గడం వల్ల తమ పైన భారం పడుతుంది. షాపుల రెంటులు పే చేయలేకపోతున్నాము, కార్మికులకు అందులో పనిచేసే ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నాం, మాకు ఏమీ మిగడం లేదు అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 50,000 చికెన్ షాపులు, 50,000 కుటుంబాలు దీనిపైన ఆధారపడి ఉన్నాయి. 50,000 షాపులు నిర్వహిస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందులో భాగంగానే మేము ఈ నిరవధిక బంద్కు పిలుపునిచ్చామంటూ కూడా అసోసియేషన్ నేతలు చెప్తున్నారు. సో ఇప్పటివరకు కూడా కంపెనీలు ఈ అంశంపైన స్పందించలేదు. 24 కంపెనీలు కూడా ఏ ఒక్క కంపెనీ కూడా షాపుల యజమానులకు మద్దతుగా మార్జిన్ పెంచుతామంటూ కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. పెద్ద ఎత్తున అంటే ఎక్కువగా మార్జిన్ తగ్గించడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామంటూ కూడా ఆ యజమానులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పటివరకు ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని తమ కమిషన్ మార్జిన్ పెంచే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆ షాప్ యజమానులు, తెలంగాణ చికెన్ షాప్ యజమానుల సంఘం అసోసియేషన్ నేతలు కూడా చెప్తున్న పరిస్థితి. మరి దీనిపైన ప్రభుత్వం ఏమైనా జోక్యం చేసుకొని ఆయా కార్పొరేట్ కంపెనీలతోని మాట్లాడే మధ్యవర్తిత్వంతో ఈ చికెన్ షాప్ల యజమానుల సమస్యలు పరిష్కరిస్తుందా?
మార్జిన్ పెంచేందుకు ఏమైనా కంపెనీలు నిర్ణయం తీసుకుంటాయి అనేది చూడాలి. సో రేపటి నుంచి మాత్రం ఇప్పటివరకు కూడా నిర్ణయం తీసుకునే నేపథ్యంలో రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాపులు బంద్ నిర్వహిస్తామంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్లోని పలు స్థానిక ఉండేటువంటి జిల్లా స్థాయిలో నగర స్థాయిలో ఉండేటువంటి అసోసియేషన్లు కూడా పూర్తిగా తెలంగాణ రాష్ట్ర యూనియన్కి ఇచ్చినటువంటి పిలుపుకి మద్దతు ఇస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో రేపటి నుంచి చికెన్ షాపులన్నీ కూడా బంద్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం 50,000 షాపులు బంద్ నిర్వహిస్తే పెద్ద ఎత్తున ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే హోటళ్ళు మిగతా రెస్టారెంట్లు కూడా రెగ్యులర్గా చికెన్ తీసుకునే అవకాశాలు ఉంటే వాటిపైన కూడా ప్రభావం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరి కంపెనీలు దీనిపైన ఏం స్పందిస్తాయి? రేపటి నుంచి బంద్ అయితే ఉండే అవకాశాల నేపథ్యంలో కంపెనీలు ఎలాంటి ప్రకటన చేస్తాయి, దీనిపైన స్పందిస్తాయా లేదా అని మాత్రం చూడాలి సుమతి. రైట్ సాగర్, థ్యాంక్ యూ.